మరొకసారి నీ సన్నిధానానికి సమయోచితమైన సహాయము కొరకైన కృప పొందినట్లు నీ కృపాసనం వద్దకు మేము చేరి ఉన్నాము నాయన. నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు. నీ పాదాలే మాకు శరణమయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయం మరొకసారి నీకు మొరపెడుతున్నా ప్రభు. మరి యొక్క రోజును దయాకిరీటముగా నీ కృపగా మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రోజంతా నీ కృప, నీ మెర్సీ, నీ గ్రేస్, కృప వెంబడి కృపలోనికి, మహిమ వెంబడి మహిమలోనికి, సత్యము నుండి సర్వ సత్యములోనికి మీరు మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. ఈ రక్తముతో మా ప్రాణ, ఆత్మ, శరీర, దేహములను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాడు. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన బలము పొందుకోవాలి ప్రభు. రూపాంతరత అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో ఎందరైతే లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని నీ శక్తితో, నీ బలముతో తాకండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరూ నీ యొక్క స్పర్శను, నీ యొక్క తాకిడిని అనుభవించుదురుగా. ఎక్కువ షపరుడా ఎల్ల ఫ్రాంకో షకాత రబల గదర బల ఎలి ఫరు షహీ మెలుడా రక్తక సతలి ఫెలిడా రపాటో సఫరడా రపాటో సఫరడా రపాటో సఫరడా ఎక్కువ సండ గదర బల రబగద lekama sakata rabala raba lifrakato shakada ki pray. Everyone few minutes pray the Holy Ghost. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేద్దాం. నీ పాత్రను దేవుడు నింపుతూ ఉన్నాడు. నీ పాత్రను దేవుడు నింపుతూ ఉన్నాడు. నీ మనోనేత్రములు దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఆయన కృప చేత దేవుడు నింపుతూ ఉన్నాడు. show me mercy, show your grace upon us. alusha paruda akruma santa rakataraba shabalaba gadarabala ragadaraba ragadaraba shagalaraba durabalaraba Isaya నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ శక్తితో నింపండి ప్రభు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు సంపూర్ణ సంతోషంతో దేవుడు నింపుతూ ఉన్నాడు. జీవ మార్గమును దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. నీవు నడవవలసిన త్రోవను, మనము నడవవలసిన త్రోవను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెకాదర బలరగదర బలరబ లిక్రాకోషగదర బలరబ దురబలరబ లికదర బలరబ దురబలరబ దురబలరా యేసయ్యా 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 యేసయ్యా. Holy Spirit help me Lord, Holy Spirit help me Lord. Oh పరిశుద్ధాత్మదేవా, మా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నావు. We lift up in our spirit, Holy Ghost. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. నండ్రి నండ్రి అయ్యా, కోటి కోటి నండ్రి అయ్యా. స్తోత్రం
స్తోత్రం అయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. ఎబినేజర్ నీవే ప్రభు, ఇంతవరకు సహాయం నీవే. అందరూ చెప్తాం, ఎబినేజర్ నీవే ప్రభు, ఇంతవరకు సహాయం నీవే. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచితివే, ఎలా నిన్ను స్తుతించెదను. నండ్రి నండ్రి అయ్యా, కోటి కోటి నండ్రి అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభు, నీ సహాయం మాకు కావాలి ప్రభు. మా చెయ్యి పట్టి మీరు నడిపించండి. నీ కృపా కాపుదల దయచేసి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అంతట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ కృపా కాపుదల దయచేయమని, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఎవ్రీబడి షౌట్ ఆమెన్, ఆమెన్. Once again everybody, welcome to this Friday fasting prayer where you are watching in this live. Everybody quickly share, subscribe, like this live. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కు ఎక్కడెక్కడి నుంచి అయితే లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ ప్రోగ్రాం కూడా వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మీరందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుడి యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. మీరున్న స్థలాల్లో మీరు కూడా ఈ లైవ్లో ఏకీభవించి నాతో పాటు కలిసి పాడాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ నాతో పాటు కలిసి ఏకీభవించి ఈ పాట పాడదాం. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి అపవాది తంత్రములను, నీ రాజదండముతో. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ నాతో పాటు కలిసి పాడతాం. దేవుడి నామాన్ని గణపరుద్దాం.
ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. ప్రగతి నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. చప్పలు కొడుతూ పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మనము గడుపుతున్నంతసేపు ఆయన కృప కొరకు మనం వేచి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక హోప్ ఉంది, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు కలిగిన ధైర్యం ఏదనగా బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన చిత్తానుసారముగా మనము ఏమడిగినా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీవు, ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నావు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనే వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఈరోజు నువ్వు దుఃఖించవలసింది నీ సమస్యలను బట్టి కాదు. నువ్వు దుఃఖించవలసింది నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు. దైవ చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే దుఃఖిస్తావో, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును దేవుడు భర్తీ చేస్తాడు. అది ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెటీరియల్గా, అన్ని విషయాల్లో దేవుడు భర్తీ చేస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్దామా? కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నంతసేపు ఒక ఎక్స్పెక్టేషన్తోనే మనం కూర్చోవాలి.
ఆయన సన్నిధిలో నుంచి మనకి ఏదో దొరుకుతుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్తోనే ఆయన సన్నిధిలో మనం గడపాలి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్ అనేది శరీరానుసారంగా శరీర సంబంధమైనవి పొందుకోవడానికి ఉండకూడదు, కానీ ఆత్మ సంబంధమైనవి పొందుకోవటానికి, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుడి సన్నిధితో, దేవుడి యొక్క శక్తితో, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఆయన సన్నిధిలో గడపాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ నువ్వు చూడగలుగుతావు. ఒక సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ను నువ్వు లీడింగ్ చేయగలుగుతావు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా, ఆత్మ సంబంధమైన వాటి కోసం నేను వెతుకుతాను ప్రభు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలనని ప్రార్థించుచున్నాను అని లేఖనంలో రాయబడిన రీతిగా ఈరోజు మనం ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో మనం వర్ధిల్లాలి. అట్టి కృప ఇవ్వమని దేవుడిని వేడుకుందామా? యేసయ్యా, యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకొని ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా, నిజముగా మొర్రపెట్టువానికి ఆయన సమీపముగా ఉన్నవాడు, నిజముగా మొర్రపెట్టువానికి ఆయన సమీపముగా ఉన్నాడు. లిగదర బలర గదర బలర షగదర బలర గదర బలర బగదర బల. యేసయ్యా, 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 యేసయ్యా. పరిపాలించు పావనాత్మదేవా. అవును ప్రభు, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. భావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, భావనాత్మదేవా, రగదల బలరమ, నా బలమై ఉన్నవాడా, నా తలంపులు నీవవ్వాలి, నా తపనంత నీవవ్వాలి. నడిపించు అనుదినము నీ ఆశే నాలో నెరవేర్చుము. యేసయ్య, నీ ఆశే నాలో నెరవేర్చుము. భావనాత్మదేవా. అందరూ చెప్తామా? నా బలమై ఉన్నవాడా. ఈ ఉదయకాల సమయం దేవుడు ఫ్రెష్ అనాయింటింగ్తో, ఫ్రెష్ ఫైర్తో దేవుడు నింపుతున్నాడు. The power of God is coming upon you. The fire of God is coming upon you. The presence of the Lord is coming upon you. Aluse paruda akamasanta rato safalida. The Lord break every yoke upon you. Le paso to lipalida. The Lord poured his Holy Spirit. The Lord poured the anointing in your vessel in this morning. Oh Shapalida, Asuza Zaya, Rakata Parudo Safanda Liplata, Macluto Paruda, Rakata Parudo Safalida, Lefanto Ricasa Palada. Pray the Holy Ghost, pray. Asumarato Kefalida, Maclato Safarahasamani Parada. Through the intensive tongues, we unlock the mysteries. We unlock the spiritual things.
what God prepared for us. Eluce peruda, eklemena santara paso falada. Holy Ghost, lift up in our spirit. Holy Ghost, stir up in our spirit. Increase in our capacity. Increase in our inner man power. Likuse parada. La santa ragada la bagada rabalaraba. Le fakaragada rabalaraba dirfeliado. Receive the power. Receive the fire. Experience the tangible touch of the Holy Ghost fire. Experience the tangible touch of the Holy Ghost fire. Parishuddhatma తాకిడి, పరిశుద్ధాత్మ స్పర్శ. ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. లిఫాలియాటో, నీ బలము దేవుడు అధికం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క స్ట్రెంగ్త్ దేవుడు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. నీలో ఉన్న కలవరం, నీలో ఉన్న దుఃఖం, నీలో ఉన్న ప్రతి ఒక్క శరీర సంబంధమైనటువంటి ప్రతి కార్యాలు పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవునుగాక. Every demonic harassment is on fire right now. Every family altar is on fire right now. Fire right now. Fire right now. Fire. Fire. Ekusa parada. Lepangro koso godoro godolo robodira balaraba. Legadara gadala rabadura balaraba. Efelianta rekoto sagadara balara. Jesus. Jesus, Jesus, Jesus. నింపండి ప్రభు. అందరూ అడుగుదామా? మా పాత్రను నింపండి నాయన, మా పాత్రను నింపండి ప్రభు. యేసయ్యా, 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 బా 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 యేసబ్బా. ఉదయకాల సమయం నీ పాదాల వద్దకు వచ్చి ఉన్నా ప్రభు. నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నీపైనే మేము ఆనుకున్నామయ్యా. గదర బలరబ గదర. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో పాటు కలిసి పాడదాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 స్వరమెత్తి బిగ్గరగా యేసయ్యా యేసయ్యా. నీ ఆత్మను దేవుడు నింపుతున్నాడు, నీ పాత్రను దేవుడు నింపుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఎక్కడెక్కడి నుంచి అయితే లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నావు, ఒక బలమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నిన్ను తాకుతూ ఉంది, తాకుతూ ఉంది. రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్. ద ఫైర్ ఇస్ కమింగ్ అపాన్ యు, ద పవర్ ఇస్ కమింగ్ అపాన్ యు. రెగద రగద రబల రగద రబల రబద రబల రబది రబరగ. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన స్వరమెత్తి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా యేసయ్యా నింపండి ప్రభువా, నింపండి ప్రభువా, నీ సన్నిధితో నింపండి ప్రభువా. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. ప్రతి అపవాది క్రియలు లయపరచబడుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి అపవిత్రాత్మ శక్తులు నజరేయుడిని యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి ఒక్క సాతాను క్రియలు లయపరచబడును గాక. ప్రతి ఈవిల్ ప్లాన్స్ ఇప్పుడు యేసు నామములో కొలాప్స్ అయిపోను గాక, కొలాప్స్ అయిపోను గాక. ఇన్ ద నేమ్
name of Jesus the Christ, I destroy every plans of the devil. In the mighty name of Jesus the Christ, we war against the principalities, powers, rulers of darkness in this world. We destroy the works of the devil. We destroy the works of the devil. I destroy the works of the devil in the name of Jesus the Christ. In the name of Jesus the Christ, all the doors will be open right now. All the doors will be open right now. 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 Receive your power. Receive your fire. 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 Power. 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 Ligadara gadara balara gadara balara badura balara badura balara bashakatara balara ligadara balara bagadara balara. Yesaya, 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 Yesaya. Thank you, Jesus. Thank you, wonderful Holy Spirit of God. అవును తండ్రి, నీకోసం జీవిస్తామయ్యా. నిన్నే మేము నమ్ముకున్నామయ్యా. మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ, మాకు సహాయం చేయండి. ఎల్రోహివై నేను నిన్ను చేరగా, నీ స్వరమే ధైర్యమిచ్చెను. ఎల్రోహివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోహివై నీవు నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. మరణమే నన్ను ఆవరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. చెప్దామా? మరణమే నన్ను ఆవరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Thank you, Lord. Thank you, wonderful Holy Spirit of God. Thank you, wonderful Holy Spirit of God. నీ సన్నిధి కొరకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తూ ఉన్నారు, ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించిన విధానం బట్టి వందనాలు. రగదర బల రగదర బల రబ రగదర బల రగదర బల రబ గదర బల లెగదర బల రగదర. ఈ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని మీరు బాగుపరచు. మా అందరితో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. Everybody shout 3 loudest amen, sons of God. Amen, amen, amen. Hallelujah.
హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో డివైన్ పవర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ యొక్క మార్నింగ్ ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. Where you are watching in this live, everybody quickly share, subscribe, like this live in the mighty name of Jesus the Christ. Thank you, wonderful Holy Spirit of God. Thank you, wonderful Holy Spirit of God. Alusha paruda, efranko shagadara balaragadara, efaliantoroko shagadara balaraba. Thank you, Appa. Thank you, Appa. ఆయన సన్నిధిలో మనకు దొరికేటటువంటి ఆనందం, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనపడేటటువంటి ఆనందం, నీ శరీరాన్ని తృప్తిపరిచేటటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో, అవి ఓన్లీ టెంపరరీ మాత్రమే. కానీ దేవుని సన్నిధిలో మనకు దొరికేటటువంటి సంతోషం, మనకు దొరికేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది పర్మనెంట్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనకు దొరికేటటువంటి దేవుడి యొక్క సమాధానం ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని, నీ యొక్క తలంపులను, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క లైఫ్ స్టైల్ను టోటల్గా చేంజ్ చేస్తుంది. హల్లెలూయా. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడి యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి, దేవుడి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో కుమ్మరించబడటానికి, మనము మరొక వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మనము దినదినము నూతన పరచబడటానికి మనము ప్రయాసపడాలి. ఆయన సన్నిధిలో మనము గడపాలి. ఆ దినము సమీపించుట మనము చూచిన కొలది మరీ ఎక్కువగా మనం కూడుకొని ఆత్మ సంబంధంగా ఒక స్పిరిచువల్ మ్యాన్గా ఎల్లప్పుడూ మనం యాక్టివేట్గా ఉండాలి. మన ఆత్మను ఎల్లప్పుడూ ఆర్పకుండా మన దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి, మండించబడుతూ ఉండాలి. వాక్యము ద్వారా, ఆత్మ సంబంధమైన మాటల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా మన ఆత్మ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉన్నప్పుడు దుష్టుడు నిన్ను ముట్టలేడు. నీ మీద వ్యతిరేకంగా కలిగిన దుష్టుడు ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు, వాడు తన్ను తాను భద్రము చేసుకుంటాడు గనక, ప్రొటెక్షన్ చేసుకుంటాడు గనక దుష్టుడు వానిని ముట్టడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈరోజు ఈవిల్ ప్లాన్స్, డెవిల్, సాతాను, అపవాది కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో, నీ బిజినెస్లో, నీ జాబ్లో వాడు ఎంటర్ అవుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, భద్రత ఏదైతే ఉందో అది చాలా వీక్గా ఉంది. నువ్వు భద్రం చేసుకోవట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తికి శరీర సంబంధమైనటువంటి ఆహారం ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడుగా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తిగా, మారు మనసు బాప్తీసం పొందినటువంటి వ్యక్తిగా ఆత్మ సంబంధమైన ఆహారము అంతే అవసరం. హల్లెలూయా. స్పిరిచువల్ ఫుడ్, నీ ఆత్మకు ఆహారం చాలా అవసరం. అందుకనే ప్రతిసారి నేను చెప్తాను, క్రైస్తవ జీవితం అనేది ఒక ఛాలెంజ్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే గ్రహించగలుగుతారు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే అంగీకరించగలుగుతారు. ప్రకృతి సంబంధమైన మనుషులకు ఈ వాక్యమన్నా, పాటలన్నా, ఆరాధనన్నా, ఆత్మ సంబంధమైన విషయాలన్నా, ఈ భాషలన్నా
ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవి ప్రకృతి సంబంధమైన మనుషులకు ఎలా ఉంటాయంట? వెర్రితనంగా ఉంటాయి. కానీ సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. మనకు శక్తి అయి ఉన్నది, మనము బలమై ఉన్నది. అంటే నువ్వు వాక్యమును ధ్యానిస్తున్న ప్రతిసారి, దేవుడి సన్నిధిలో గడుపుతున్న ప్రతిసారి, దేవుడి మీద ధ్యాస ఉంచుతున్న ప్రతిసారి, ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు ధ్యానిస్తున్న, వాటి మీద ఫోకస్ పెడుతున్న ప్రతిసారి నీ యొక్క స్ట్రెంగ్త్ రీన్యూ చేయబడుతుంది. నీ యొక్క బలము దినదినము అధికమవుతుంది. ఆత్మ బలము అధికమవుతుంది. నీ కార్నాలిటీ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది. ఎవ్రీబడి షౌట్ హల్లెలూయా, సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ నెంబర్ 10. నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం ఇది. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా, ఆ మాట అండర్లైన్ చేద్దాం. when Pharaoh drew nigh, in other words, Pharaoh approached. ఫరో సమీపించుచుండగా, when Pharaoh drew nigh, when Pharaoh approached. ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. I will read another translation, CJB version, NLT version. As Pharaoh approached, the people of Israel looked up and panicked. The people of Israel looked up and panicked when they saw the Egyptians overtaking them. They cried out to the Lord. హల్లెలూయా. ఈ స్టోరీ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉండగా దేవుడు వారి మూలుగులను విని, వారి మొర్రను విని 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారి యొక్క మూలుగులను విని, వారి యొక్క బాధను చూచి మోషేను దేవుడు ఎన్నుకొని, మోషే అహరోనుల ద్వారా దేవుడు ఏం చేశారంటే ఆ బానిసత్వములో నుంచి, ఆ దాసత్వములో నుంచి సూచక్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా, దేవుడి యొక్క శక్తి చేత, దేవుడి యొక్క మహాబలము చేత, దేవుడి యొక్క బాహుబలము చేత దేవుడు ఏం చేశారంటే వారిని ఐగుప్తులో నుంచి ఒక డొక్కైనను లేకుండా బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. ఎవ్రీబడి షౌట్ హల్లెలూయా. అంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నంతసేపు, దేవుడు వారి జీవితంలో కదులుతున్నసేపు వారు చాలా ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టి ఆ బానిసత్వము నుంచి వారు విడుదల పొందుకొని ఐగుప్తు దేశం నుంచి అలా బయటికి అడుగు పెట్టారో లేదో, 430 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అంటే 430 సంవత్సరాలు ఇక బయట ప్రపంచం గురించి తెలియదు, 430 సంవత్సరాలు బయట లోకం గురించి తెలియదు, 430 సంవత్సరాలు బయట ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, మనం ఒక 10 రోజులు ఒక ఇంట్లో ఉండి 10 రోజుల తర్వాత బయటకు వస్తేనే మనకు ఎలా ఉంటుంది?
అలాంటిది 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఒకే దగ్గర ఉండి గుడ్డు చాకిరీ చేసుకుంటా ఒకటే పని చేస్తూ 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 ఒకేసారి విడుదల పొందితే ఎలా ఉండదు? ఆ ఆనందానికి అవధులు లేవు, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాగ వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారి యొక్క ఫ్యామిలీస్ని, వారికి ఇవ్వబడినటువంటి పాడి పంటలను, వారికి ఇవ్వబడినటువంటి పశు పక్షాదులన్నిటినీ తీసేసుకొని ఐగుప్తు నుంచి వారు బయటకు అడుగు పెట్టారు. దేవుడి యొక్క బాహుబలము చేత మోషే అహరోనుల ద్వారా. హల్లెలూయా. ఇక్కడ క్రెడిట్ ఇవ్వవలసింది మనం దేవుడి యొక్క బాహుబలమునకు, మోషే అహరోనులకు కాదు. మోషే అహరోనులు అనేవాళ్ళు ఒక పాత్ర మాత్రమే. ఈరోజు సేవకులుగా మేము ఒక పాత్ర మాత్రమే, కానీ వృద్ధి కలగజేసేవాడు దేవుడే, కార్యము కలగజేసేవాడు దేవుడే. హల్లెలూయా. ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో, బయటకు వచ్చి వారు వాగ్దాన దేశమునకు, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశమునకు బయలుదేరారు. బయలుదేరినంతసేపు ఇంకా వారు ఆ ఆనందం పట్టలేని, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం విడుదల పొందుకోమని చెప్పి వారు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఒక ఆనందముతో, పట్టజాలనంత ఆనందంతో వారు వెళ్తున్న సమయంలో ఒక సంఘటన చేసుకుంది. ఈ 10వ వచనంలో మనం చూస్తే, యాజ్ ఫారో అప్రోచ్డ్, ఫరో సమీపించుచుండగా, అంటే అప్పటి వరకు దేవుణ్ణి స్తుతించుచు, దేవుడి యొక్క నామాన్ని గణపరచుచు, యెహోవాయే గొప్ప దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, దేవుడు మమ్మల్ని చూచాడు, మోషే అహరోనులను నాయకులను గౌరవించుచు వారిని వెంబడిస్తూ వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిసారి మరలా ఏం చేశారంటే, బయటకు వచ్చిన తర్వాత కూడా వెనుదిరిగి చూశారు. వెనక నుంచి ఒక శబ్దం వినపడుతూ ఉంది. వెనక నుంచి కొన్ని సౌండ్స్ వినపడుతూ ఉన్నాయి. ఆల్రెడీ 430 సంవత్సరాలు ఆ యొక్క సౌండ్లకి, ఫరో యొక్క ఆ గుర్రములు, రథములు, ఆ సైన్యముల అరుపులకు వాళ్ళు అలవాటైపోయారు. అందుకనే నాకు తెలిసి త్వరగా వాళ్ళు దాన్ని తెలుసుకుని ఉంటారు. అందుకనే ఫరో సమీపించుచుండగా, ఇంకా వాళ్ళ దగ్గరికి రాలేదు, దగ్గరికి రాబోతూ ఉన్నాడు. అంటే అది కొన్ని వేల కిలోమీటర్లు అవ్వచ్చు, కొన్ని ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకు తెలియదు. కానీ ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నాడు, ఫరో సమీపించుచుండగా. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో దేవుడు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తూ ఉండగా, ఆల్రెడీ నడిపించి దేవుడు వాగ్దాన దేశానికి వాగ్దానం ఇచ్చి దేవుడు విడుదల ఇచ్చి నడిపిస్తూ ఉండగా, ఈరోజు చాలా మంది ఇక్కడ ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూశారంట. హల్లెలూయా. ఇంకా ఫరో వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు, ఫరో వాళ్ళని చేరుకోలేదు, సమీపిస్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు తన సైన్యాన్ని తీసుకొని. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరలా వీరైతే శరీరానుసారంగా విడుదల పొందుకొని బయటకు వచ్చారులే కానీ వీళ్ళ మనస్సులో ఉన్నటువంటి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి మనలను, ఐగుప్తీయుల మధ్య మోషే అహరోనుల ద్వారా దేవుడు అంత గొప్ప గొప్ప కార్యాలు, అంత తెగుళ్ళు సంభవింపజేసి, నీటిని రక్తముగా మార్చి, కర్రను పాముగా మార్చి, అక్కడ తెగుళ్ళు రోగములు పుట్టించి దేవుడి యొక్క శక్తిని వారు కళ్ళారా చూశారు. అలా చూసినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఫరో సమీపిస్తా ఉన్నాడు, మధ్యలోనే దేవుడు మళ్ళా కార్యాన్ని జరిగించి మనల్ని విడిపిస్తాడు అనేటటువంటి మనసు వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క బాహుబలాన్ని వాళ్ళు చూశారు కాబట్టి, దేవుడి యొక్క బాహుబలం, దేవుడు తన్ను తాను కనపరుచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మన కంటి ఎదుట,
మన కళ్ళ ఎదుట అసాధ్యము కానటువంటి కార్యములను దేవుడు సాధ్యపరిచి, అది నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ జాబ్లో, నీ బిజినెస్లో, నీ పరిచర్యలో, నీ జీవితంలో ఉన్న ఎటువంటి స్థితిలో అయినా కానీ దేవుడు ఒక కార్యం జరిగించి నీ కన్నుల ఎదుట ఆయన బాహుబలాన్ని నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఒక చిన్న సమస్య రాగానే మరలా అదే సమస్య వస్తూ ఉండగా నువ్వు భయపడకూడదు. హల్లెలూయా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెతుకుదానా, ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు మిక్కిల్లి భయపడుతూ ఉన్నారు. మరలా ఆల్రెడీ ఫరో వెళ్ళిపోమన్నాడు కదా, మళ్ళీ ఫరో వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోవటమే కాకుండా ఇక ఇక్కడ చంపేస్తాడు, ఇక్కడ మేము నశించిపోతాం, ఇక మా అంతం వచ్చేసింది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలే ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక సమస్య సమీపిస్తూ ఉంది. మరలా ఏదైతే నేను విడిపించబడ్డానో అదే సమస్య మళ్ళీ నన్ను సమీపిస్తూ ఉంది అని ఎప్పుడైతే మనము ముందున్న వాటిని చూడకుండా, ముందుకు సాగిపోకుండా వెనక తట్టు తిరిగి చూస్తామో, ఖచ్చితంగా ఇజ్రాయేలు వలె నీ జీవితంలో కూడా భయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా నువ్వు కూడా భయపడతావు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ వెనక్కి తిరిగి చూడకుండా ఆ సౌండ్లు వినపడ్డా కానీ ఆ వాళ్ళెవరిలో అనుకోకుండా, అక్కడ చాలామంది లక్షల మంది ప్రజలు ఉన్నారు, దాదాపు 6 లక్షల మంది కాల్బలము ఉన్నట్టు బైబిల్ సెలవిస్తూ ఉంది. 6 lakh పీపుల్ ఉన్నారు. దానిలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ సౌండ్లో ఒక 10 మంది 20 మంది ఉంటేనే చాలా సౌండ్ వస్తుంది. అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో కూడా వారు ఆ యొక్క ఫరో సమీపించడాన్ని చూశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు కూడా నీ జీవితాల్లో ఫరో లాంటి సమస్యలు నిన్ను సమీపిస్తూ ఉన్నాయా? ఇక నీ జీవితంలో ఇక నాకు ఎండ్ అయిపోయింది, ఇక కొన్ని రోజుల్లో ఈ సమస్య రాబోతా ఉంది, సమీపించబోతా ఉంది అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావా? భయపడకు. ఒకానొకప్పుడు నిన్ను విడిపించినటువంటి అదే దేవుడు ఈ సమస్య నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. వెనుదిరిగి చూడకు, వెనక్కి అడుగు వేయకు, నీ చూపు వెనక్కి తిప్పుకోకు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై నేను సహనముతో సాగిపోవచ్చున్నాడంట. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఫరో సమీపించడాన్ని చూశారో వాళ్ళలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆనందం, అప్పటి వరకు ఉన్నటువంటి సంతోషం అది భయంగా మార్చబడింది. మిక్కిల్లి భయపడ్డారంట. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో అప్పటి వరకు సంతోషంగా ఉంటారు, అప్పటి వరకు ఆనందంగా ఉంటారు. సడన్గా ఏదైనా సమస్య వస్తుంది అనేటటువంటి మాట వినగానే, రావటం కాదు, మాట వినగానే మిక్కిల్లి భయపడిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా వీళ్ళు మిక్కిల్లి భయపడి యెహోవాకు మొర్ర పెట్టారంట. దే క్రైడ్ అవుట్ టు ద లార్డ్. ఓకే, యెహోవాకు మొరపెట్టారు, సరే భయపడ్డారు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా మొరపెట్టిన వీరు సైలెంట్గా ఉండాలి కదా. మరి వీళ్ళు ఏమన్నారంటే 11వ వచనంలో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? అప్పటి వరకు మోషే ఆహారంలో పొగిడారు, అప్పటి వరకు నిజంగా దేవుడు వీళ్ళని పంపించారని చెప్పారు, అప్పటి వరకు ఎంజాయ్గా సంతోషంగా కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే సమస్య రాగానే మొరపెట్టారులే కానీ వారిలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన మనసు ద్వారా ఆ యొక్క సేవకులను దూషించడం మొదలుపెట్టారు.
నడిపిస్తున్నటువంటి నాయకులను దూషించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు కూడా చాలా మంది సమస్య రాగానే మోకరించి ప్రార్థిస్తున్నారు, దేవుడికి మొరపెడుతున్నారు. దేవుడికి మొరపెట్టి మళ్ళీ దేవుడి మీద ఆనుకోకుండా మరలా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఆలోచిస్తున్నారు. మరలా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఈ లోక సంబంధమైనటువంటి తీరులోనే వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నువ్వు ప్రార్థన చేయటం దేనికి? హల్లెలూయా. అంటే స్థిరత్వం అనేది కనపడట్లేదు. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు, స్థిరమైన మనస్సును కోరుకుంటున్నాడు. ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా ఐగుప్తులను 430 సంవత్సరాల బానిసత్వం నుంచి స్వతంత్రం ఇచ్చి దేవుడు వాళ్ళని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కానీ వారిలో ఏమి లేదంటే స్థిరమైన మనస్సు లేదు. ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా చాలా మంది జీవితాల్లో స్థిరమైన మనస్సు లేదు, స్థిరమైన ఆలోచన లేదు, కన్సిస్టెన్సీ అనేది లేదు, కాన్స్టెంట్ మైండ్ అనేది లేదు. దానివలన వెనుదిరిగి చూస్తూ ఉన్నారు, మిక్కిల్లి భయపడుతూ ఉన్నారు. చూడకపోతే భయపడే వాళ్ళు కాదు కదా. మీరు గమనించండి, వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ మంచిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చెప్పి అదే సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటే, ఆ శబ్దాలు వినకపోతే, వెనక్కి తిరిగి చూడకపోతే ఆ భయం వచ్చేది కాదు కదా, ఆ మాటలు వచ్చేవి కాదు కదా. అందుకనే నీ జీవితంలో నువ్వు నెగిటివ్ మాటలు అనేది వినకూడదు. అందుకనే మన జీవితాల్లో నెగిటివ్ మాటలు అనేవి మనం వినకూడదు, నెగిటివిటీని మనం తలంచకూడదు, వాటిని చూడకూడదు. ఓన్లీ విశ్వాస సంబంధమైన వాటిని మనం వెదకాలి. హల్లెలూయా. ఎవ్రీబడి షౌట్ హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం, ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫరో సమీపించుచుండగా, when Pharaoh approached, the people of Israel looked up and panicked. This type of panic situations are going in your life. Why? Because you see backside. The problem is not coming, just approached you. That time you are panicked. నువ్వు ప్యానిక్ అయిపోతూ ఉన్నావు. ప్రతి సిచ్యువేషన్ బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్యానిక్ అవ్వకూడదు. We depend upon the Holy Spirit. We depend upon the help of the Holy Spirit. For the Spirit helpeth in our infirmities. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో నువ్వు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ సిచ్యువేషన్స్ తారుమారు అవుతూ ఉండగా, నీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉండగా, ఫరో నీకు సమీపిస్తూ ఉండగా, నువ్వు భయపడక, వెనక్కి చూడక, నువ్వు ముందున్న వైపు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను రేపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన మీద డిపెండ్ అవటం మనం నేర్చుకోవాలి. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తుల్లో కూడా వారు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. వాళ్ళని రాళ్లతో కొట్టారు, జైల్లో వేశారు, రంపములతో కోసారంట. హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తే చాలా దారుణమైనటువంటి సంఘటనలు వారు చోటు చేసుకున్నాయి. అయినా కానీ వారు ప్యానిక్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో అపోస్తులుడైనటువంటి పౌలును కొట్టి కొన ఊపిరితో ఊరు బయట పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో కూడా వారు ప్యానిక్ అవ్వలేదు. పౌలు శీలను కొట్టి రక్తము కారేంత వరకు జైల్లో వేసినప్పుడు కూడా వాళ్ళు ప్యానిక్ అవ్వలేదు.
వాళ్ళని ఈడ్చుకొని పోతున్నప్పుడు కూడా సమాజ మందిరంలో వాళ్ళ ప్యానిక్ అవ్వలేదు. Why? Because they are only see the power of God. They are only depend upon the power of the Holy Ghost. Because they know their God. వారు దేవుడి యొక్క శక్తిని ఎరిగి ఉన్నారు కనుక, తెలుసుకొని ఉన్నారు కనుక వారు ప్యానిక్ అవ్వలేదు. ఈరోజు నీ జీవితంలో ప్రతి సిచ్యువేషన్లో నువ్వు ప్యానిక్ అవుతూ ఉన్నావంటే, ప్రతి సిచ్యువేషన్లో నువ్వు సతమతం అవుతూ ఉన్నావంటే, ప్రతి ఒక్కదానికి నీ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు ఇంకా తెలుసుకోలేదు, ఎరగలేదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెనుకున్న వాటిని పరచి ముందున్న వాటికై మనం ముందుకు వెళ్ళిపోతాం. సమస్యలు సమీపిస్తానే ఉంటాయి. అందుకనే శోధనలోకి ప్రవేశించకుండానట్లు, శోధన వచ్చాక కాదు, శోధనలోకి ప్రవేశించకుండానట్లు నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అలాంటి స్ట్రాంగ్ ప్రేయర్ లైఫ్ను నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు శోధనలోకి ప్రవేశించావు. ఫరో లాంటి సమస్యలు సమీపిస్తూ ఉన్నా కానీ నువ్వు వాటిని తేలిగ్గా తీసుకుంటావు, నువ్వు ప్యానిక్ అవ్వవు ప్రతి సిచ్యువేషన్లో. హల్లెలూయా. ఈరోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకో. ఖచ్చితంగా ఒక బోల్డ్నెస్ను, ఒక ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎప్పుడైతే ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యం నీ జీవితంలోకి వస్తుందో, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ప్యానిక్ అవ్వకుండా స్టాండర్డ్గా, స్థిరంగా ఉంటావు. ఇక్కడ అన్ని లక్షల మంది మాట్లాడారు కానీ మోషే, అహరోన్లు మాత్రం దేవుడికి విరోధంగా ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ప్యానిక్ అవ్వలేదు, ధైర్యంగా దేవుడికి మొర్రపెట్టాడు. అన్ని లక్షల మందిలో కూడా దేవుడి స్వరాన్ని విని సాగిపో అని దేవుడు అనగానే వెంటనే ఆ కర్రను ఆ సముద్రం వైపు అలా చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఓ షగదరా బలరా బదిరా. ఆ మాటలు చదువుదామా? చూడండి. లిగదరా బలరా గదరా బలరా బగద లికదరా బలరా గదరా బలరా బగదరా బలరా. ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21. Moses stretched out his hand over the sea. Elusa parada. They did not see the situations, what is going behind. Just what God said. Moses stretched out his hand over the sea. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, ఓ లెఫలికో పరడా లెఫకో షండ్రెల్ మిలియాదోరి ఫరడా, and the waters were divided. దానిని ఆరిన నేలగా దేవుడు చేశాడంట. ఓ, దేవుడి యొక్క శక్తి సామర్థ్యములను నువ్వు తక్కువ అంచనా వేయకు. దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను లిమిటెడ్గా మాత్రమే నువ్వు చూడకు. ఇది చేయగలడు, ఇది చేయలేడని ఏమీ లేదు. సమస్త చరాచర సృష్టిని సృజించినటువంటి దేవుడు సముద్రాన్ని తొలగించలేడా? అలాంటి పరిస్థితులను దేవుడు తీసివేయలేడా? నీ జీవితంలో తీసివేస్తాడు. ఆయన మీద డిపెండ్ అవ్వు. ఈ ఉదయకాల సమయంలో డెఫినెట్లీ నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ నువ్వు చూడగలుగుతావు, ఒక విడుదల నువ్వు చూడగలుగుతావు. అక్కడ ఫరో సమీపిస్తూ ఉన్నాడు, కానీ మోషే అహరోనులు మాత్రం స్థిరంగా ఉన్నారు, దేవుడి వైపు చూశారు. ఫరో వీళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటే
మోషే అహరోన్లు మాత్రం దేవుణ్ణి అప్రోచ్ అయ్యారు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం, దేవుని ప్రజలు అనబడుతున్న వారు మాత్రం, అక్కడ దేవుడి కార్యం అంతా చేసేది వాళ్ళని విడుదల చేయడానికే. వారి గురించే ఈ బాధ అంతా, మోషే అహరోన్ల గురించి కాదు. ప్రాబ్లం నిన్ను అప్రోచ్ అవుతూ ఉండగా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే అప్రోచ్ అవుతావో నువ్వు పానిక్ అవ్వకుండా ఉంటావు. When Pharaoh approached in your life, that time you don't approach people, you are approached to God. That time you are not panicked. You see the victory, you see the power of God. Alusha paradaulia andale frakato parada. అట్టి కృపతో దేవుడు మిమ్మలను నడిపించునుగాక. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రతి ఒక్క శత్రు సమూహ కోట గోడలన్నీ నీ జీవితంలో ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోవునుగాక యేసునామములో. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోహివై నిన్ను చూడగా, నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. సిగ్గునొందెను. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ అడుగుదామా? యేసయ్యా. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. చివరిగా, నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. మమ్మల్ని పుట్టండి ప్రభు, మాకు ధైర్యం ఇచ్చేవాడవు నీవే. నీ స్వరము మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని లేవనెత్తువాడవు నీవే. కనికర పూర్ణుడా, కరుణా సంపన్నుడా, జాలి హృదయుడా, జాలి గల దైవమా, నీ సన్నిధిలో నీకు మొర్ర పెడుతున్నా. ఈరోజు నుంచి ప్రభు నీకు సమీపముగా మేము ఉంటాము ప్రభు. నిన్ను మేము సమీపిస్తాము ప్రభు, నిన్ను మేము అప్రోచ్ అవుతాం ప్రభు. ఏ సిచ్యువేషన్లో మేము పానిక్ అవ్వకుండా, ఏ సిచ్యువేషన్లో మేము సతమతం అవ్వకుండా నిన్ను అప్రోచ్ అవుతాం ప్రభు. ఇశ్రాయేలీల వల్ల మేము వెనక్కి తిరిగి చూడకూడదు. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి ప్రభు. మోషే అహరోనుల వలె నిన్ను అప్రోచ్ అవ్వటానికి, నీ సామర్థ్యమును తెలుసుకొనగలిగినటువంటి శక్తి మాకు దయచేయండి. అట్టి కృపతో మీరు నింపండి, నీ ఆత్మతో మీరు బలపరచండి,
ఈరోజు ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎందరైతే నీ వాక్యాన్ని అంగీకరించారు, ఎందరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నారు, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. ఎవరైతే ఏ పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతూ ఉన్నారు, ఎవరి జీవితంలో ఫరో సమీపిస్తూ ఉన్నాడు, వారిని అయ్యా అంతము చేయాలని ఫరో సమీపిస్తూ ఉన్నాడు ప్రభు. ప్రతి ఒక్క ఫరో సైన్యము, శత్రు సమూహము యేసు నామములో లయపరచబడును గాక. ప్లాన్స్ అన్ని సతమతం అయిపోవును గాక. నీ యొక్క అగ్ని స్తంభం, నీ యొక్క మేఘ స్తంభం వారి జీవితాల్లో కావలి ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్క శత్రు క్రియలు యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవును గాక. మీరు ప్రొటెక్షన్ దయచేయండి, ప్రొటెక్షన్ దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. మీరు బలపరచి మీ కార్యాలు జరిగించమని. ఎవరైతే ప్రభువా ప్రేయర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఏ ప్రేయర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి ప్రభువా. అప్రూవ్ అవును గాక, గ్రాంటెడ్ అవును గాక యేసు నామములో తండ్రి. ప్రతి ల్యాండ్ ప్రాబ్లం, ప్రతి ప్రాపర్టీ ప్రాబ్లం, ప్రతి మ్యారేజ్ ప్రాబ్లం యేసు నామములో రిలీజ్ అవును గాక. ప్రతి లైఫ్ పార్ట్నర్ అన్లాక్ చేస్తున్నాడు దేవుడు యేసు క్రీస్తు నామములో. అయ్యా ప్రతి గర్భ ఫలములు తెరవబడును గాక యేసు క్రీస్తు నామములో. గర్భఫలం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క గర్భఫల ద్వారంలో తెరవబడును గాక. ప్రతి ఒక్క బడను తేలికైపోవును గాక. ప్రతి ఒక్క కాడి విర్రగొట్టబడును గాక. ప్రతి ఒక్క జాబ్లో న్యూ జాబ్స్ కోసం, న్యూ ఇంటర్వ్యూస్ కోసం ఎవరైతే ప్రభువా యేసు నామములో వెయిట్ చేస్తూ ఉన్నారో వారి జీవితాల్లో న్యూ జాబ్స్ దయచేయండి. బిజినెస్ను యేసు నామములో మీరు డెవలప్ దయచేయండి. మినిస్ట్రీస్ని డెవలప్ దయచేయండి. అన్ని విషయాలు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ దేర్ లైఫ్స్ ఒక బ్రేక్ త్రూ మీరు ఇస్తున్నందుకు వందనాలు. బ్రేక్ త్రూ దేవుడు ఇస్తున్నాడు, బ్రేక్ త్రూ దేవుడు ఇస్తున్నాడు. బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ రైట్ నౌ. The mighty name of Jesus take us. All the doors will be open right now. Open right now. Open right now in the name of Jesus the Christ. నీ కృపా కాపుదల దయచేసి నీ ఆత్మ చేత మీరు బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు కృప మీ అందరికి తోడై ఉండును గాక. దేవుడి యొక్క సమాధానం మీ అందరికి తోడై ఉండును గాక. టుమారో ఆన్వర్డ్స్ we will start the 21 days fasting and prayer. Give a big hand to Jesus. రేపటి నుంచి 21 రోజుల ఉపవాస ప్రార్థనని మనం ప్రతిష్ఠించబోతున్నాం. టుమారో ఈవినింగ్ 7 PM is the day first. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఈ యొక్క 21 రోజుల ఉపవాస కూడిక ప్రారంభించబడుతుంది. కాబట్టి లైవ్లో ప్రతిరోజు పార్టిసిపేట్ చేయాలనుకున్న పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ ఫిజికల్గా వచ్చి ఇక్కడ 21 డేస్ మీరు పార్టిసిపేట్ చేయాలని మీరు ఆశపడితే మీరు ముందుగా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీకు కావలసినవన్నీ ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన పూర్వకంగా 21 రోజుల్లో మెయిన్గా మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని దేవుడు బిల్డ్ చేయబోతున్నాడు, స్ట్రాంగ్ చేయబోతున్నాడు. మీ ఫౌండేషన్ దేవుడు స్ట్రాంగ్ చేయబోతున్నాడు. ఈ 21 రోజులు శరీర సంబంధమైన వాటి మీద కాదులే కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనము హల్లెలూయా ఆత్మ సంబంధమైన వాటి మీద మనము ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ ఆత్మ చేత నింపండి ప్రభు, నీ శక్తి చేత మీరు బలపరచు, గొప్ప కార్యాలు మీరు జరిగించు యేసు నామములో. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి 21 రోజులు మీరు ఎవరి మీద ఫోకస్ చేయాలి? దేని గురించి ఫోకస్ చేయాలంటే స్పిరిచువల్ వాటి గురించి మీరు ఫోకస్ చేయాలి. స్పిరిచువల్ వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. హల్లెలూయా. God bless you. Thank you Jesus. Thank you wonderful Holy Spirit of God. కాబట్టి 21 రోజులు మీరు కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్యను ఒకవేళ మీరు బలపరచాలని సెండ్ యువర్ సీడ్ రైట్ నౌ. పుట్ ఇన్ ద స్క్రీన్ ద ఫోన్ పే, గూగుల్ పే, ఈ యొక్క
పరిచర్యను మీరు బలపరచాలనుకుంటే, ఒకవేళ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే, మీరు మీ యొక్క ఆఫరింగ్ని మీరు సెండ్ చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యం కోసం మనం కష్టపడదాం. ఆయన రాజ్యమును కట్టడానికి ఒక ఆత్మలైన మనం ఆత్మ సంబంధంగా ప్రిపేర్ అవ్వాలి. ఆత్మ సంబంధంగా మనం పరిపూర్ణం చేయబడాలి, సిద్ధపడాలి. అటు కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయను గాక. తండ్రి, ఎందరైతే ప్రభువా నీ యొక్క రాజ్యంలో విత్తుతూ ఉన్నారో ప్రభువా, ఎందరైతే ప్రభువా నీ రాజ్యంలో తండ్రి వాళ్ళు సో చేస్తూ ఉన్నారు, ప్రతి సీడ్ని మీరు బ్లెస్ చేయండి, మల్టిప్లై చేయండి ప్రభు. నీ కృపతో మీరు నింపమని, నీ ఆత్మతో మీరు బలపరచమని, నీ కృపా కార్యములు మెండుగా నిండుగా మీరు జరిగించమని తండ్రి యేసునామములో న్యూ ఫైనాన్షియల్ డోర్ దేవుడు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. న్యూ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు ఇస్తూ ఉన్నాడు. యేసునామములో నీ ఆత్మచేత నడిపించి బలపరిచి దీవించు. నజరేయుడైన యేసునామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. అందరూ 7 సార్లు గట్టిగా ఆమెన్ అని చెప్దామా? ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, దీని తర్వాత చూడబోయే ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ పరిచయలో విత్తారో ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.